Daily. Taste the Daily. తెలంగాణలో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఏడాది తొలి వర్షం కానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన బలహీనపడిన వాయుగుండం ఉపరితల ఆవర్తనం కారణంగా వానలు కురిసే అవకాశాలున్నాయి. ప్రధానంగా పశ్చిమ మధ్య తెలంగాణలో సహా కొన్ని ప్రదేశాల్లో వానలు కురుస్తాయని, ఈ వానల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో కోల్డ్ వేవ్ 2.4 తుది దశకు చేరుతున్నట్లు క్రమంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తాడు. రాజు పటేల్, మనకు ఈ సంవత్సరంలో తెలంగాణలో సంక్రాంతి పండుగ నాటికి వర్షం పడే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో సంక్రాంతి పండుగ నాటికి తెలంగాణలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ చలికాలంలో ఇప్పటికే విపరీతమైనటువంటి చలి ప్రభావంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. విపరీతమైనటువంటి చలి రోజు రోజుకు కంటిన్యూ అవుతూనే ఉంది. దీంతో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పల్లె పట్టణం అనే తేడా లేకుండా చలి విజృంభణ అనేది కూడా రోజు రోజుకు కొనసాగుతుంది. చాలా జిల్లాల్లో కూడా సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. సో ఇలాంటి సందర్భంలో అటు వాతావరణ శాఖ కాస్త తెలంగాణలో చిరుజల్లులు పడే అవకాశం ఉందని కూడా తెలిపింది. దీంతో కాస్త చలి కూడా తగ్గే అవకాశం కూడా ఉండే ప్రభావం కనిపించనుంది. ఎందుకంటే వర్షం కనుక పడితే కాస్త చలి ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి తెలంగాణలో అక్కడక్కడ చిరుజల్లులు కనుక పడితే వర్ష ప్రభావం తోటి కాస్త చలి ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఒక ప్రకటన తెచ్చింది. దీంతో రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇప్పటికే చలి తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. నేపథ్యంలో వర్ష సూచన కూడా ప్రజలకు కాస్త ఇబ్బంది కలిగించే అంశంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే సంక్రాంతికి తెలంగాణలో వానలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది ఇది తొలి వర్షం కానుంది. బంగాళాఖాతంలో ఏర్పడి బలహీనపడినటువంటి వాయుగుండము ఉపరితల ఆవర్తనం కారణంగా వానలు కురిసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అటు పశ్చిమ మధ్య తెలంగాణలో సహా కొన్ని ప్రదేశాల్లో వానలు కురుస్తాయని, ఈ వానల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కోల్డ్ వేవ్ 2.0 తుది దశకు చేరుకున్న క్రమంలో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2-3 రోజుల్లో తెలంగాణలో ఈ ఏడాది తొలి వర్షం కురిసే అవకాశం ఉంది. సంక్రాంతి పండుగ నాటికి కూడా తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధాన కారణం అటు పశ్చిమ మధ్య తెలంగాణతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో దీంతో వెదర్ కూడా చాలా కూల్ గా ఉంటుంది. ఎందుకంటే మరోవైపు కోల్డ్ వేవ్ 2.0 తుది దశలో ఉందంటున్నారు. ఇంకా ఎంతకాలం చలి కొనసాగే అవకాశం ఉంది? కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోయే అవకాశం ఉంది. కోల్డ్ వేవ్ 2.0 మనకు ఎండ్ స్టేజ్ కి చేరుకుందని కూడా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో అయితే చలి ప్రభావం కాస్త తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు డిసెంబర్ వరకు కూడా గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ నమోదు కాని రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలో ఈ సంవత్సరం మనకు వింటర్ సీజన్ లో డిసెంబర్ మంత్ లో నమోదయ్యే డిసెంబర్ 31 వరకు ఉన్నటువంటి చలి ఎప్పుడైతే కొత్త సంవత్సరం ఎంటర్ అయిందో జనవరి 1 నుంచి ఆల్మోస్ట్ జనవరి 7-8 వరకు కూడా కాస్త చలి ప్రభావం నార్మల్ గానే ఉంది. కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు కానీ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా నమోదు కాలేదు. సాధారణ స్థాయి ఉష్ణోగ్రతలే నమోదయ్యింది. మళ్ళీ గత 4-5 నుంచి కనుక చూసుకుంటే కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. అత్యల్పంగా అటు సంగారెడ్డి జిల్లా కానీ ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కానీ 6 డిగ్రీలకే నైట్ టైం మనకు టెంపరేచర్ పడిపోయింది. సాధారణం కంటే దాదాపు 3-4 డిగ్రీల తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు చలి ప్రభావం ఏ విధంగా ఉంది అంటే చలి తక్కువగా ఉన్నప్పటికీ కూడా శీతలగాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఈవినింగ్ ఆల్మోస్ట్ మనకు 5 o'clock నుంచి 8 o'clock వరకు మార్నింగ్ టైంలో సేమ్ టైం 6 o'clock నుంచి 9-10 o'clock వరకు కూడా చల్లటి శీతల గాలు వస్తున్నాయి. శీతల గాలుల ప్రభావంతో అయితే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆల్మోస్ట్ ఇంట్లో వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకునే బయటకు వెళ్తున్నారు. అప్పటి వరకు కూడా విండోస్ కానీ డోర్స్ కానీ ఓపెన్ చేయలేని సిచ్యువేషన్ ఇళ్లలో కనిపిస్తుంది. సో అదే పరిస్థితి మనకు
పట్టణాల్లో అయితే ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు దృష్ట్యా అలా సేఫ్టీగా ఉండే అవకాశం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కానీ గ్రామాల్లో మాత్రం పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రామాల్లో ఏ పనులు చేసుకోవాలన్నా సరే ప్రజలు మార్నింగ్ టైం బయటికి రావాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఎర్లీ అవర్ కాకుండా లేట్ గానే నిద్రలేస్తున్నారు, లేట్ గానే తమ యొక్క పనులు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి మొదటిసారి ఈ సంవత్సరం ఈ చలికాలంలో తెలంగాణలో పల్లెల్లో కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చలి ఉంటుంది. చలికి అసలు ఏం పని కూడా చేయబుద్ధి అయితే లేవు. విపరీతమైన చలి ఉంటుంది. చలిని తట్టుకోవడం చాలా కష్టమవుతుంది అనేటువంటి అభిప్రాయం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా వ్యక్తం అవుతుంది. ఆల్మోస్ట్ సాయంత్రం ఏంటంటే విలేజ్లలో కాస్త అక్కడక్కడ గుంపులు కూర్చొని మనిషి చెడు మాట ముచ్చగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఈ చలి ప్రభావంతో అసలు విలేజ్ లో ఈవినింగ్ 7-8 అయిందంటే ఎక్కడ కూడా జనాలు కనిపించడంలో ఇళ్లకి వెళ్తున్నారు. సేమ్ అదే పరిస్థితి టౌన్ లో కూడా కనిపిస్తుంది. షాపింగ్స్ కూడా ఆల్మోస్ట్ 7-8 వరకే కంప్లీట్ చేసుకుంటున్నారు. చలి ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఎర్లీగా కూడా ఇళ్లకి వెళ్తున్నారు. సో ఇప్పుడు మనకు బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తన ప్రభావంతో కాస్త వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు కురిస్తే చలి తగ్గుతుంది. కానీ చలి ప్రభావం అంటే ఏదైతే మన కూల్ వెదర్ ఉంటుందో, కోల్డ్ వేవ్ ఉంటుందో, ఆ కోల్డ్ వేవ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే చల్లటి గాలుల ప్రభావం తగ్గి కోల్డ్ వేవ్ సంబంధించినటువంటి చలి ప్రభావం చల్లటి ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంది. దానికి వాతావరణం చాలా చల్లగా చాలా కూల్ గా ఉండే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ కూడా ఆవర్తన ప్రభావంతో ఏర్పడినటువంటి గాళ్ల వల్ల కానీ దాని ఎఫెక్ట్ తో కానీ ఇటు వర్షం వల్ల కానీ చలి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కూల్ వెదర్ అంటే మనం దాదాపు ఎర్లీ మార్నింగ్ టైం అంటే ఆఫ్టర్నూన్ టైంలో కానీ ఎక్కడ సరే మనకి ఎక్కువగా సూర్యుని ప్రభావం లేకుండా ఎండ వేడి ప్రభావం ఎక్కువ లేకుండా ఒక 4-5 రోజుల పాటు కంప్లీట్ గా చల్లటి వాతావరణం. కాశ్మీర్ లో అయితే ఎలా ఎప్పటికీ 24 hours కూల్ వెదర్ ఉంటుందో అలాంటి కూల్ వెదర్ అయితే మన తెలంగాణలో రాబోయే ఒక 3-4 రోజులలో ఉండే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం కానీ వైద్య ఆరోగ్య శాఖ కూడా హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా ప్రజలైతే చాలా జాగ్రత్తగా తగిన చర్యలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నాం. థ్యాంక్ యూ రాజ్.